హాయ్ అండి. ఈరోజు టాపిక్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఇది చాలా ఇంపార్టెంట్. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, టెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, అదర్ డిఎస్ అంటే సెంట్రల్ వేరే దానిలో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. దీంట్లో దశలు, స్కిమాటా అంటే ఏమి, సంజ్ఞానాత్మకత అంటే ఏమి, ఫస్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ దశల్లో సబ్ టాపిక్స్ ఉన్నాయండి. ఆ సబ్ టాపిక్స్ ఇంకా ఇంపార్టెంట్. అంటే అనుగుణ్యత, సాంశీకరణ ఇలాంటివి ఉన్నాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. దాని నుంచి కూడా మనకి ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఈ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. క్లాస్లోకి పోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం రూపొందించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త జీన్ పియాజే. ఈయన స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఏ దేశం అని కూడా అడగవచ్చు, కాబట్టి ఇది కానీ గుర్తుపెట్టుకోండి. అసలు సంజ్ఞానం అంటే ఏమో తెలుసుకుందాం. ఫస్ట్ సంజ్ఞానం అంటే వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి పొందే, దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనం, ప్రత్యక్షం, స్మృతి, ఆలోచన మొదలైన వంటి వాటితో కూడుకున్న మానసిక చర్య, ప్రవర్తన. సంజ్ఞానం అంటే ఏమండి? వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అంటే పరిసరాలని ఇతరులతో పొందిన జ్ఞానాన్ని దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనం, ప్రత్యక్షం, స్మృతి, ఆలోచన మొదలైన వంటి వాటితో కూడుకున్న మానసిక చర్య, ప్రవర్తన ఏమంటారు? సంజ్ఞానం అంటారు. నెక్స్ట్, శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుకూలంగా ఎలా తనను తాను మలుచుకుంటాడో, అలాగే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో అనే దానికి సంబంధించి పియాజే ఇచ్చిన వివరణే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. సంజ్ఞానాత్మక సిద్ధాంతం అంటే ఏమండి? శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుకూలంగా ఎలా తనను తాను మలుచుకుంటాడు, అంటే తన పరిసరాలకు అనుకూలంగా తనని తాను ఎలా రూపుదిద్దుకుంటాడో, అలాగే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో, తనకు తగ్గట్టుగా ఎలా మలుచుకుంటాడో, ఎలా అర్థం చేసుకుంటాడో అనే దానికి సంబంధించిన పియాజే ఇచ్చిన వివరణనే ఏమంటారు? సంజ్ఞానాత్మక సిద్ధాంతం అంటారు. ఇందులో స్కిమాటా అంటే ఏమని కూడా అడగచ్చండి. స్కిమాటా అనేది కానీ చాలా ఇంపార్టెంట్. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో స్కిమాటా అంటే వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలు తోడ్పడతాయని పియాజే తెలిపారు. వాటిని స్కిమాటా అని పేర్కొన్నాడు. స్కిమాటా అంటే వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు. నెక్స్ట్, పియాజే ఆపరేషన్స్. పియాజే ఆపరేషన్స్ అంటే ఏం లేదండి, ఇది నేను టెక్స్ట్ బుక్లో ఉండేటివి రాశానండి, ఎలాంటి వేరే మెటీరియల్లోటి రాయలేదు. పియాజే ఆపరేషన్స్ అంటే శిశువు ఎదిగే కొద్దీ బాహ్య ప్రవర్తనగా, ఇది మళ్ళీ చెప్తానండి, బాహ్య ప్రవర్తనగా వ్యక్తపరచబడే మానసిక చర్యలు మానసిక ప్రవర్తనలుగా పరివర్తన చెందుతాయి. వీటినే పియాజే ఆపరేషన్స్ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇంతవరకు అయితే రాలేదండి, కాకపోతే అడిగే అవకాశం ఉంది. పియాజే ఆపరేషన్స్ అంటే ఏమి? శిశువు ఎదిగే కొద్దీ బాహ్య ప్రవర్తనగా వ్యక్తపరచబడే మానసిక చర్యలు మానసిక ప్రవర్తనలుగా పరివర్తన చెందుతాయి. వీటినే పియాజే ఆపరేషన్స్ అన్నాడు. బాహ్య చర్యలు అనేది మానసిక చర్యలుగా రూపొందించి అవి మానసిక ప్రవర్తనలుగా, అంటే తన ప్రవర్తనలో ఇమిడిపోతాయని పియాజే ఉద్దేశం. దీన్ని ఏమంటారు? పియాజే ఆపరేషన్స్ అంటారు అని అన్నాడు. ఆపరేషన్స్ అని ఆయన అన్నారు. బాహ్య ప్రవర్తనలు అంటే ఏమండి? పీల్చడం, పట్టుకోవడం వంటి ఇంద్రియచాలక కృత్యాలన్నమాట. నెక్స్ట్, మానసిక చర్యలంటే ప్రణాళికలు, సమస్య పరిష్కరణ, నియమాలు, వర్గీకరణ, ఇవి మన మైండ్తో సంబంధం ఉండేటివి అన్నమాట.
ప్రణాళికలు, సమస్య పరిష్కారం, నియమాలు, వర్గీకరణలు ఇలాంటివి మానసిక చర్యలు అంటారు. బాహ్య ప్రవర్తన అంటే పీల్చడం, పట్టుకోవడం, మనం చేతితో చేయడాన్ని ఇంద్రియచాలిక కృత్యాలు అంటారు. అవే బాహ్య ప్రవర్తనలు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది. వ్యక్తికి జన్మంతా ఉన్న 2 కార్యాచరణ నియమాలు. అవి ఏమంటే 1 వ్యవస్థీకరణ, 2 అనుకూలత. ఇవి కానీ ఇంపార్టెంటు. ఈ వ్యక్తికి జన్మంతా ఉన్న 2 కార్యాచరణ నియమాలు ఏవి అని కానీ అడగచ్చు. ఆల్రెడీ ఈ 2 కార్యాచరణ నియమాలు ఏం అడగలేదు కానీ వ్యవస్థీకరణ, అనుకూలత. అనుకూలతలో 2 సబ్ టాపిక్స్ ఉన్నాయండి. మళ్ళీ వాటి గురించి కానీ అడిగారు, డిఎస్సిలో అడిగారు. వ్యవస్థీకరణ అంటే భౌతిక మనోవైజ్ఞానిక నిర్మాణాలను ఇంకా ఎక్కువ సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధత. అంటే ఏం లేదండి, ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏమంటే, ఉదాహరణకు పుట్టిన శిశువులో ప్రారంభంలో దేనికదే స్వతంత్రంగా ఉంటుందండి. స్వతంత్రంగా ఉంటుంది. అవేమంటే పనిచేసే, పీల్చడం, చూడడం, పట్టుకోవడం అనే ప్రతిస్పందనలు ఉంటాయి. ఆ తర్వాత కొంతకాలానికి విడివడి సరళ ప్రవర్తనలుగా సమన్వయం చెంది ఉన్నత క్రమ వ్యవస్థగా సంఘటితం అవుతాయి. దీన్ని వ్యవస్థీకరణ అంటారు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి ఎగ్జాంపుల్. ఉదాహరణకు పుట్టిన శిశువులో ప్రారంభంలో దేనికదే స్వతంత్రంగా ఉంటుంది. అంటే దీనికి సంబంధం లేకుండా ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయండి. తర్వాత స్వతంత్రంగా పనిచేసేటువంటివి పీల్చడం, చూడడం, పట్టుకోవడం అనే ప్రతిస్పందనలు ఉంటాయి. అయితే కొంతకాలానికి ఇవి సరళ ప్రవర్తనగా సమన్వయం చెంది ఉన్నత క్రమ వ్యవస్థగా సంఘటితం అవుతాయండి. నెక్స్ట్ అనుకూలత అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అడిగారు. అనుకూలత ఫస్ట్ది సాంశీకరణం. దీంట్లో ఫస్ట్ది సాంశీకరణం. అనుకూలతలు 2 ప్రక్రియలు ఉంటాయి. అందులో సాంశీకరణం, అనుగుణ్యం. ఇంతకుముందు చెప్పింది వ్యవస్థీకరణం, అనుకూలత. అవి ఏంటివి? జన్మత వచ్చిన కార్యాచరణ నియమాలు. దాంట్లో ఫస్ట్ది ఏమి? వ్యవస్థీకరణ. సెకండ్ది అనుకూలత. వ్యవస్థీకరణ గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. దీంట్లో 2 ప్రక్రియలు ఉంటాయి. మరి ఒకటి సాంశీకరణం, 2 అనుగుణ్యం. సాంశీకరణం అంటే సాంశీకరణంలో పిల్లవాడు ఏదైనా ప్రస్తుత అనుభవాన్ని పొందినప్పుడు ప్రస్తుతం ఉన్న స్కిమాటాలతో పోల్చడం. అంటే కొత్త అనుభవాన్ని అండి తనకు తెలిసిన వస్తువుతో కానీ ఒక వస్తువుతో కానీ ఇంకొక దానితో కానీ పోల్చడాన్ని సాంశీకరణం అంటారు. ఉదాహరణకు ఇది టెక్స్ట్ బుక్లోదండి ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ కూడా ఇంపార్టెంటు. ఫస్ట్ కుక్కను చూసిన అనుభవంతో గాడిదను చూసి కూడా కుక్కే అనుకుంటాడు. ఇదేమి? సాంశీకరణం. ఈ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ అండి. ఈ ఎగ్జాంపుల్ మీద డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారు. కుక్కను చూసింటారు కదా, దానికి 4 కాళ్ళే ఉంటాయి, గాడిదకి 4 కాళ్ళే ఉంటాయి. దానికి 2 చెవులు ఉంటాయి, దీనికి 2 చెవులు ఉంటాయి. అలా తనను పోలికలు చూసుకొని ఏమనుకుంటాడు? సాంశీకరణం అనుకుంటాడు. ఇది ఎక్కడ సాంశీకరణంలో ఈ ఎగ్జాంపుల్ వస్తుందండి. నెక్స్ట్ అనుగుణ్యంలో అయితే పరిసరాల డిమాండ్లను మనం సర్దుబాటు చేసుకోవడం. అంటే అనుగుణ్యం అంటే పరిసరాలకు తగ్గట్టుగా తన ఆలోచనలు మార్చుకుంటాడు. ఎగ్జాంపుల్ ఏమి? ఇక్కడ టెక్స్ట్ బుక్లోదండి. గాడిదను చూసి కుక్కను చూసి గాడిద కూడా కుక్కే అనుకున్నాడు కదా ఇక్కడండి. కానీ ఇక్కడ కుక్కను చూశాడు, గాడిదను చూశాడు. కాకపోతే వాటి సౌండ్స్ ఇంకా ఆకారం, పరిమాణం సేమ్ ఉండవు కదండి. పరిమాణం, ధ్వని అంటే సౌండ్ కానీ వేరే చేస్తాయి గాడిద, కుక్క. కాబట్టి అలా వేరేవి చూసి తను పరిసరాలను బట్టి ధ్వని, ఆకారం ఇలాంటివన్నీ చూసి తేడాను చూసి
కుక్క వేరు గాడిద వేరు అని తేడా తెలుసుకునేది ఎక్కడ అంటే అనుగుణ్యంలో తేడా. ఇక్కడ గాడిద కుక్క సేమ్ అనుకునేది ఇక్కడ సాంశీకరణంలో. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ ఎగ్జాంపుల్ డిఎస్సిలో అడిగారు. అనుగుణ్యం అంటే ఏమే అని అడగకుండా ఏమని అడిగారంటే కుక్క గాడిదకు తేడా తెలుసుకున్నాడు, ఇది ఏ ప్రక్రియకు చెందినది అని అడిగారు. నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాసం 4 దశలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా చూసుకోవాలి. ఫస్ట్ది ఇంద్రియ చాలక దశ, సెకండ్ పూర్వ ప్రచాలక దశ, థర్డ్ మూర్త ప్రచాలక దశ, ఫోర్త్ అమూర్త ప్రచాలక దశ. ఫస్ట్ది ఏమండి ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందంటే 0 to 2 years వరకు అండి. 0 నుంచి 2 సంవత్సరాలు అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. నెల రోజుల్లో ఏం చేయగలరు, 1 నుంచి 4 నెలలు ఏం చేయగలరు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చూసుకోవాలి. నెల రోజుల శిశువు తనకు జన్మంతః ఉన్న ప్రతిక్రియలను మెరుగుపరుచుకుంటాడు. అంటే నెల రోజుల్లో తనకుండే ప్రక్రియలను మెరుగుపరుచుకుంటాడు. నెక్స్ట్ 1 నుంచి 4 నెలల మధ్య కాలంలో ఇంతకుముందు తటస్థంగా జరిగి తనకు తృప్తినిచ్చిన సరళమైన చలనాత్మక కృత్యాలను తిరిగి చేయడం నేర్చుకుంటాడు. ఎప్పుడంటే 1 నుంచి 4 నెలల మధ్య కాలంలో ఇంతకుముందు తటస్థంగా జరిగినాయి కదా కొన్ని, లోపల మనకి బాబుకి బేబీకి జరిగిన కొన్ని సరళమైన చలనాత్మక కృత్యాలని తిరిగి చేయడం నేర్చుకుంటాడు. ఏ నెలలో అంటే 1 నుంచి 4 నెలల్లో. నెక్స్ట్ 4 నుంచి 8 నెలలు. 4 నుంచి 8 నెలలు చెప్పుకునేటప్పుడు 1 నుంచి 4 నెలల్లో ఒక ఎగ్జాంపుల్ ఉందండి టెక్స్ట్ బుక్లో, దాని గురించి కానీ డిస్కషన్ చేసుకుందాం. ఏముందంటే ఉదాహరణకు శిశువు అనుకోకుండా పిల్లలు నోట్లో వేలు వేసుకొని జీకుతుంటారు కదండి. చీకడం వల్ల సంతృప్తి చెంది ఆ కృత్యాన్ని మళ్ళీ చేయడాన్నే అలవాటుగా చేసుకుంటాడు. నోట్లో వేలు పెట్టుకొని చీకడం పిల్లవానికి తృప్తిని ఇస్తుంది కదండి. దాన్ని మళ్ళీ చేసేది ఒక అలవాటుగా మలుచుకుంటాడు. ఎక్కడ అంటే 1 నుంచి 4 నెలల మధ్య కాలంలో. ఇది కానీ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. 4 నుంచి 8 నెలల మధ్య శిశువు దృష్టి తన సొంత శరీరం నుంచి వస్తువులపైకి మారుతుంది. ఇంతకుముందు తన వేలును జీకడం, తన చేతులను అల్లాడి అలా 1 నుంచి 4 నెలల్లో చేస్తాడు. ఇప్పుడు 4 నెలల నుండి 8 నెలల మధ్యలో ఏమవుతుందంటే తన సొంత శరీరం నుంచి వస్తువులపైకి, అంటే తన బాడీ నుంచి కాకుండా వేరే సౌండ్స్ కానీ అలా వస్తువులపైకి తన దృష్టి వెళ్తుందండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది టెక్స్ట్ బుక్లో. ఉదాహరణకు శబ్దం చేసే ఏదైనా వస్తువును అది శబ్దాలు చేసినట్లు ఊపడం చేస్తాడు. అంటే ఇక్కడ వస్తువు చేరి పట్టుకొని ఊపే చలనాలను నేర్చుకుంటాడు. ఒక శబ్దం ఏదైనా ఒక వస్తువుని తీసుకొని శబ్దం చేస్తాడు, అది మరలా చేసి దాన్ని పట్టుకునే ఒక అలవాటుని చేసుకుంటాడు. ఎక్కడ 4 నుంచి 8 నెలల మధ్య నెలల్లో. నెక్స్ట్ 8 నుంచి 12 నెలల మధ్య. ఇది ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ఒకసారి ఈ నెలల మధ్య కాలంలో ఏం జరుగుతుందని టెట్లోనో డిఎస్లోనో ఒకటి క్వశ్చన్ వచ్చింది. 8 నుంచి 12 నెలల మధ్య శిశువు ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా లక్ష్య దిశగా సాగుతుంది. ఈ సమయంలో నేర్చుకునే ముఖ్య భావన వస్తు స్థిరత్వం. ఇదే ఇంపార్టెంట్, ఇదే అడిగారు. వస్తు స్థిరత్వ భావన ఏ నెలలో ఏర్పడుతుంది అని అడిగారు. ఏ నెలలో అంటే 8 నుంచి 12 నెలల మధ్య కాలంలో. నెక్స్ట్ 12 నుంచి 18 నెలలు శిశువు వస్తువుల లక్షణాలు తెలుసుకోవడానికి యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తాడు.
ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏ నెలలో యత్న దోష పద్ధతులను ఉపయోగిస్తాడు శిశువు అని అడగచ్చు. 12 నుండి 18 నెలల వయసు కాలంలో యత్న దోష పద్ధతులను ఉపయోగిస్తాడు. ఎగ్జాంపుల్ ఏమంటే టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఉదాహరణకు వివిధ వస్తువులు కింద పడినప్పుడు అవి శబ్దాలు వస్తాయి కదండి. అవి రకరకాలుగా అవి పడేసి చేసి మధ్య ఒక వస్తువులను పడేసి వాటి మధ్య శబ్దాలను వేరు శబ్దాలు వస్తాయి. ఒక వస్తువు పడితే ఇంకొక శబ్దం, ఇంకొక వస్తువు పడితే ఇంకొక శబ్దం వస్తుంది కదా. ఆ శబ్దాలను ఆ బేబీ గ్రహిస్తుందంట. ఏ నెలల మధ్యకాలంలో అంటే 12 నుండి 18 నెలల మధ్యకాలంలో. 18 నుంచి 24 నెలలు శిశువు యత్నదోష పద్ధతి నుంచి కొంత మటుకు అంతర్దృష్టిని ఉపయోగిస్తాడు. 12 నుంచి 18 నెలల మధ్యకాలంలో యత్నదోష పద్ధతిని ఉపయోగిస్తాడు. 18 నుంచి 24 నెలల మధ్య కొంత అంతర్దృష్టిని ఉపయోగిస్తాడు. ఇవిగా నేను గుర్తుపెట్టుకోండి. పూర్వ ప్రచాలక దశ ఇంద్రియ చాలక దశ అయితే 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. పూర్వ ప్రచాలక దశ అయితే 2 నుంచి 7 సంవత్సరాల మధ్య కాలంలో పూర్వ ప్రచాలక దశ ఉంటుంది. 2 నుంచి 4 సంవత్సరాలను పూర్వ భావనాత్మక దశ అంటారు. 4 నుంచి 7 సంవత్సరాల వయసుని అంతర్బుద్ధి దశ అంటారు. ఇవి కూడా ఇంపార్టెంట్, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. 2 నుంచి 4 సంవత్సరాలని పూర్వ భావనాత్మక దశ, 4 నుంచి 7 సంవత్సరాల దశని అంతర్బుద్ధి దశ అంటారు. మరి పూర్వ భావనాత్మక దశలో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయండి. పూర్వ భావనాత్మక దశలో సర్వాత్మకవాదం, అహంకేంద్రవాదం ఉంటాయి. అంతర్బుద్ధి దశలో పదిలపరుచుకునే భావనా లోపం, అభిపర్యాత్మక భావనా లోపం, ఇవి 2 ఉంటాయి. పూర్వ ప్రచాలక దశలో 2 నుంచి 4 సంవత్సరాలని పూర్వ భావనాత్మక దశ అంటారు. 4 నుంచి 7 సంవత్సరాలని అంతర్బుద్ధి దశ అంటారు. ఇందులో 2 దశలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ 2 దశలు ఉన్నాయి. అంతర్బుద్ధి దశలో 2 దశలు ఉన్నాయి. పూర్వ భావనాత్మక దశలో 2 దశలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, టోటల్ ఎన్నయ్యా? 6 అయ్యా. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ పూర్వ భావనాత్మక దశలో సర్వాత్మకవాదం అంటే ఏమో తెలుసుకుందాము. సర్వాత్మకవాదం అంటే శిశువు జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడాన్ని సర్వాత్మకవాదం అంటారు. సర్వాత్మకవాదం అంటే ఒక వస్తువు జీవం లేకపోయినా దానికి ప్రాణం ఉందనుకొని దానికి ఆపాదించడాన్ని సర్వాత్మకవాదం అంటారు. ఉదాహరణకు శిశువు తన బొమ్మకు ప్రాణం ఉన్నట్టుగా ఊహించుకొని దానితో మాట్లాడుతూ అవసరాలు ఊహించుకొని తీర్చే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ? సర్వాత్మకవాదంలో. ఒక వస్తువుకి ప్రాణం లేకపోయినా ప్రాణం ఉందని ఊహించుకొని దాంతో మాట్లాడుతూ తన అవసరాలని తీర్చే దానిని దశని ఏమంటారంటే సర్వాత్మకవాదం అంటారు. అహంకేంద్రవాదం అంటే ఏమంటే తన చుట్టూ ప్రపంచమంతా కేంద్రీకరించబడి ఉందనుకోవడం అహంకేంద్రవాదం. ఎగ్జాంపుల్, ఇది తను నడుస్తుంటే తనతో పాటు సూర్యుడు కూడా నడుస్తున్నాడు అనుకోవడం దేని కిందకి వస్తుందంటే అహంకేంద్రవాదం కిందకి వస్తుంది. నెక్స్ట్ అంతర్బుద్ధి దశ. ఇంకొకటండి, పూర్వ భావనాత్మక దశలో భాషా వికాసం చాలా వేగవంతంగా జరుగుతుందంటండి. భాషా వికాసం చాలా వేగవంతంగా జరుగుతుందంట 2 నుంచి 4 సంవత్సరాల మధ్యలో. 2 నుంచి 4 సంవత్సరాల మధ్యలోనే కదా పూర్వ భావనాత్మక దశ ఉండేది. ఈ పూర్వ భావనాత్మక దశలో భాషా వికాసం చాలా వేగవంతంగా జరుగుతుంది. నెక్స్ట్ అంతర్బుద్ధి దశ. అంతర్బుద్ధి దశలో ఫస్ట్ పదిలపరుచుకునే భావనా లోపం, దీని గురించి తెలుసుకుందాం. పదిలపరుచుకునే భావనా లోపం అంటే ఒక వస్తువును బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు
అలాగే ఉంటాయి లేదా పదిలపరచబడి ఉంటాయి. ఆ భావాన్ని పొంది ఉండకపోవడం అంటే ఒక వస్తువుని బాహ్యంగా మార్చినా దాంట్లో కొన్ని లక్షణాలు అలాగే ఉంటాయండి. కానీ ఆ లక్షణాలు ఉంటాయని గుర్తించకపోవడాన్ని పదిలపరుచుకునే భావనా లోపం అంటారు. అవి అవి పర్యాత్మక భావనా లోపం అంటే ఏమంటే పదిలపరుచుకునే భావనా లోపంకి ఎగ్జాంపుల్ చూద్దామండి. 2 సన్నని పొడవు గ్లాసుల్లో, ఒకటి సన్నని పొడవు గ్లాసులో ఒకటి వెడల్పు గ్లాసులో నీరు పోస్తే దీంట్లో సమానంగా నీళ్లు పోసినా కొంచెము పొడవు వెడల్పు ఎక్కువ ఉండే దాంట్లో నీళ్లు పోసినా కూడా ఈ వెడల్పు ఉండే దాంట్లోనే పొడవు ఉండే దాంట్లోనే ఎక్కువ వాటర్ ఉన్నాయని చెప్పడాన్ని పదిలపరుచుకునే భావనా లోపం అంటారు. అవి పర్యాత్మక లోపం అంటే ఒక వస్తువుని ప్రతి తార్కిక తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడం. ఒక వస్తువుని మళ్ళీ తిరిగి చేయవచ్చు అనే ఆలోచన పిల్లలకు ఉండదు. ఎక్కడ? అవి పర్యాత్మక భావన లోపంలో. ఉదాహరణకు 2 మట్టి గోళాలు ఆకారాన్ని మార్చినప్పటికీ మళ్ళీ తిరిగి మొదటి ఆకారం తీసుకురాగలమని గుర్తించలేడు. ఎందుకంటే ఇక్కడ జరిగే దోషం మార్పులు జరుగుతున్నప్పుడు జరిగే ప్రవర్తనలపై దృష్టి కేంద్రీకరించలేకపోవడాన్ని అవి పర్యాత్మక భావనా లోపం అంటారు. నెక్స్ట్ మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ ఎక్కడి నుంచి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉంటుందంటే 7 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ వయసులో ఈ సంవత్సరాలు ఎక్కడి వరకు ఉంటుంది అనేది కానీ ఇంపార్టెంట్ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే అవకాశాలు కానీ చాలా ఉన్నాయి. ఈ వయసులో విపర్యాత్మక భావన పెరిగి ఒకే విశ్లేషకంపై కేంద్రీకరించడం తగ్గి వాస్తవాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ అండి. ఈ దశలో నిగమనాత్మక ఆలోచన పెరుగుతుంది. ఉదాహరణకు ప్రార్థనా సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయుడు హెచ్ఎం 1 నుంచి 4వ తరగతి విద్యార్థులకు మాత్రమే రేపు సెలవు అని ప్రకటించినప్పటికీ 3వ తరగతి అబ్బాయి తనకు రేపు సెలవు అని పాఠశాలకు రావాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటాడు. దీనినే ఏ దశలో ఉంటుందంటే మూర్త ప్రచాలక దశలో ఉంటుంది. కానీ ఈ దశలో సమస్య పరిష్కారంలో పరిమితి పిల్లవాడు భౌతికంగా మాత్రమే ఉంటుంది. భౌతికంగా అంటే తన పరిసరాలను చూస్తేనే దాన్ని ఐడెంటిఫై చేయగలడు. మానసికంగా ఇంకా ఎదిగిండాడు. ఏ దశలో అంటే మూర్త ప్రచాలక దశలో. ఎగ్జాంపుల్ ఏమంటే ఉదాహరణకు ఈ దశలో పిల్లవాడు ఎక్కడి నుంచైనా తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు, కానీ ఇంటికి దారిని చెప్పలేడు. దీనికి కారణం భౌతికంగా గుర్తులు లేకపోవడం. ఏ దశలో ఉంటుందండి ఇది? మూర్త ప్రచాలక దశలో ఉంటుంది. ఈ దశలో మూర్త ప్రచాలక దశలో ఇంకా జ్ఞాపక శక్తి పూర్తి స్థాయిలో పెరగకపోవడం వల్ల ఇలా జరుగుతుందని పియాజే తెలిపారు. అమూర్త ప్రచాలక దశ 12 సంవత్సరాల వయసు నుంచి స్టార్ట్ అవుతుందండి. అమూర్త ప్రచాలక దశ. ముహూర్త ప్రచాలక దశలోని పిల్లల్లాగా కాకుండా కౌమారులు అవాస్తవమైన కాల్పనిక సమస్యలను గురించి ఆలోచించి పరిష్కరణను సూచించగలరు. అంటే ఏ విధంగా అమూర్తంగా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఈ వయసులో వస్తుంది. బుక్లో ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చారంటే, ఒకవేళ ఆకుపచ్చ రంగు పులులను జూ పార్కులో ఉంచితే జూ పార్కులో ఉన్న పులులన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉంటాయా అని అడిగితే అమూర్త ప్రచాలక దశలోని పిల్లవాడు తన వివేచాన్ని ఉపయోగించి తార్కిక పరిష్కారాలను అనుప్రయత్నం చేసి సమాధానం చెబుతాడు. అంటే నిజంగానే ఆకుపచ్చ పులులు ఉన్నాయా లేవా
అని తన వాస్తవాలను కంపేర్ చేసుకొని నిజం అయితే నిజమని, కాదైతే కాదు, ఆకుపచ్చ పుల్లు అయితే ఉండవు కాబట్టి లేవని తన ఆలోచనతో సమాధానం చెప్పుకునే శక్తి, కెపాసిటీ ఎక్కడ వచ్చింటాయంటే అమూర్త ప్రచాలక దశలో వచ్చింటాయి. ఈ వీడియో నచ్చితే ఈ సిద్ధాంతం కంప్లీట్ అయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.